వెల్కమ్ టు ద ఎన్విఎస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ద సెక్షన్ 2 టైప్స్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. ఓకే, సో ఈ సెషన్ అయిపోయేటప్పటికి మీరు నేర్చుకునే టాపిక్ అవుట్కమ్ ఏంటంటే అండర్స్టాండ్ ద పర్పస్. ఓకే, అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. సో ఇన్ ద లాస్ట్ సెషన్ మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ ఏమున్నాయో డిస్కస్ చేసాం. ఓకే, సో ఈచ్ వన్ పర్పస్ ఏంటి, దాంట్లో ఏమేమి ఉన్నాయి ట్యాగ్స్, సమ్ ఎగ్జాంపుల్ ట్యాగ్స్ చూద్దాం. ఓకే, సో ఇది మీరు వెళ్ళేటప్పుడు టాపిక్ సెషన్ అయిపోయేటప్పటికి నేర్చుకునేది. ఓకే, కమింగ్ టు ద మనం చూసాం మెటాడేటా కాంటెంట్, ఏవే కాంటెంట్స్ ఉన్నాయో. మెటాడేటా కాంటెంట్ ఇంక్లూడ్ చేయాలి మీ వెబ్ పేజీలు అనుకుంటే, సో మెటాడేటా ఎలిమెంట్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో మెటాడేటా ఎలిమెంట్స్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మెటాడేటా ఎలిమెంట్స్ వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ. సో యూజ్ టు స్పెసిఫై ద మెటాడేటా ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేయాలి, ఏ స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేసాం, లేకపోతే CSS ఫైల్ ఇంక్లూడ్ చేసాం. ఓకే, సో ఏ డేటా అయినా, డేటా అబౌట్ డేటా, ఓకే, మెటాడేటా ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తామని చెప్పాం, మెటాడేటా ఎలిమెంట్స్, రైట్. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెటాడేటా ఎలిమెంట్స్. వాట్ ఈస్ ద పర్పస్? యూజ్ టు స్పెసిఫై ద మెటాడేటా ఇన్ఫర్మేషన్. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ ట్యాగ్స్, సో ఇవి ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఏవే ట్యాగ్స్ యూజ్ చేస్తాం అంటే టైటిల్, బేస్, లింక్, స్క్రిప్ట్, నో స్క్రిప్ట్, స్టైల్. ఓకే, సో ఇవన్నీ దేనికోసం అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ మెటాడేటా ఇన్ఫర్మేషన్. ఓకే, సో టైటిల్ కానీ, బేస్ కానీ, లింక్ కానీ, స్క్రిప్ట్ కానీ, నో స్క్రిప్ట్ కానీ, స్టైల్ కానీ. ఓకే, సో ఇవన్నీ దేనికోసం అంటే మెటాడేటా ఇన్ఫర్మేషన్ స్పెసిఫై చేయడం కోసం. ఓకే, సో దీని గురించి ఇన్ డెప్త్గా ఈచ్ ట్యాగ్ రెస్పెక్టివ్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫీచర్ సెక్షన్లో. కమింగ్ టు ద సెక్షన్ కాంటెంట్. ఓకే, సెక్షన్ కాంటెంట్ డిస్ప్లే చేయాలనుకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ ఉన్నాయి? సెక్షన్ ఎలిమెంట్స్. ఓకే, సో వాట్ ఇస్ ద పర్పస్? యూజ్ టు డిఫైన్ ద సెక్షన్స్ ఇన్ ద డాక్యుమెంట్. ఓకే, సో మన డాక్యుమెంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ ఉంది. ఆ కాంటెంట్ని డిఫరెంట్ సెక్షన్స్గా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేసాము, సెక్షన్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తామని చెప్తాం. ఓకే, సో అవి చేయడం కోసం ఇటువంటి ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ సెక్షన్, ఆర్టికల్, నావిగేషన్, హెడర్, ఫూటర్, అడ్రస్. ఓకే, సో ఆల్రెడీ చూసాం. సో మనం ఇలా సెక్షన్స్ చేయాలి ఇక్కడ. ఓకే, సో కమింగ్ టు ద, సో ఇవన్నీ ఏ లింక్స్? నావిగేషన్ లింక్స్. ఓకే, సో డిఫరెంట్ లొకేషన్కి నావిగేట్ అవుతాయి. ఓకే, కాబట్టి వీటిని ఏమంటాం అంటే నావిగేషన్ లింక్స్ అంటాం. ఓకే, ఇలాంటి వాటిని అన్ని సెక్షన్స్ చేయాలనుకుంటే సో యూజ్ NAV అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో అలాగే మనం డిఫరెంట్ పర్పస్ కోసం డిఫరెంట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఇవన్నీ డిఫరెంట్ సెక్షన్స్ చేయడం కోసమే కాంటెంట్. ఓకే, సో ఇవన్నీ రెస్పెక్టివ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో కమింగ్ టు ద హెడ్డింగ్ కాంటెంట్. ఓకే, సో హెడ్డింగ్ కాంటెంట్కి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? హెడ్డింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో వాట్ ఇస్ ద పర్పస్? వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ. సో యూజ్ టు ప్రొవైడ్ ద డిఫరెంట్ హెడ్డింగ్ లెవెల్స్. ఓకే, సో ఆల్రెడీ చెప్పాం, మన పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్లో ఇలా హెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఇది వన్ లెవెల్ ఆఫ్ హెడ్డింగ్, దిస్ ఇస్ ద అనదర్ లెవెల్ ఆఫ్ హెడ్డింగ్. ఓకే, ఇలా మీరు డిఫరెంట్ హెడ్డింగ్స్ కావాలనుకుంటే సో మనం హెడ్డింగ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. సో దానికోసం డిస్ప్లే చేయడం కోసం ఇలా మనకి ఏ ట్యాగ్స్ ఉన్నాయంటే H1, H2, H3, H4, H5, H6. ఓకే, సో మీకు హై లెవెల్ హెడ్డింగ్ కావాలంటే H1 యూజ్ చేస్తాం. సో లోయెస్ట్ లెవెల్ హెడ్డింగ్ కావాలంటే సబ్ లెవెల్ హెడ్డింగ్స్. ఓకే, లోయెస్ట్ సబ్ లెవెల్ హెడ్డింగ్ కావాలనుకుంటే H6 యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి కూడా విత్ ఎగ్జాంపుల్ ఆ రెస్పెక్టివ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు ద ఫ్లో ఎలిమెంట్స్. ఓకే, ఫ్లో కాంటెంట్ డిస్ప్లే చేయాలంటే ఫ్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫ్లో ఎలిమెంట్స్? సో యూజ్ టు డిస్ప్లే ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్. చెప్పాం కదా, మనం ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ డిస్ప్లే చేయాలనుకున్నా, అది ఇమేజ్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు.
సో అన్ని ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా బాడీలో మీరు డిస్ప్లే చేయాలి, వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తాం అంటే ఫ్లో ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, సో ఆల్మోస్ట్ ఆల్ ట్యాగ్స్ అన్ని దేని కింద వస్తాయి అంటే ఫ్లో ఎలిమెంట్స్ కింద వస్తాయి. సో ఎగ్జాంపుల్ ఏ బి, coming to the abbreviation, actually that is coming to the canvas, okay, so figure, next h group, okay, so అన్ని దేని కింద వస్తాయి అంటే ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్లు దీని కింద వస్తాయి, ఓకే, ఫ్లో ఎలిమెంట్స్ కింద. కమింగ్ టు ఫ్రేజింగ్ కాంటెంట్, ఓకే, ఫ్రేజింగ్ కాంటెంట్ డిస్కస్ చేసాం. సో పారాగ్రాఫ్లో మీకు డిఫరెంట్ ఫార్మాట్స్ కావాలనుకుంటే చెప్పాం కదా. సో ఇక్కడ ఈ ఫాంట్ డిఫరెంట్గా ఉంది, ఈ ఫాంట్ డిఫరెంట్గా ఉంది, ఈ ఫాంట్ డిఫరెంట్గా ఉంది, ఓకే. సో ఈ డిస్ప్లే వేరుగా ఉంది, ఫార్మాట్ వేరుగా ఉంది, ఈ ఫార్మాట్ వేరుగా ఉంది, ఈ ఫార్మాట్ వేరుగా ఉంది, ఓకే. సో ఇలా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ పారాగ్రాఫ్లో కావాలనుకుంటే మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ ఫ్రేజింగ్ ఎలిమెంట్స్, ఓకే. సో దట్ ఈస్ ద థింగ్, వాట్ ఇస్ ద పర్పస్, యూజ్ ఇట్ టు మార్కప్ ద HTML డాక్యుమెంట్ టెస్ట్. సో ఇక్కడ మన డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ని మనం ఏం చేసాం, మార్కప్ చేసాం, ఓకే. సో అలా మార్కప్ చేయాలంటే ఫ్రేజింగ్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో కమింగ్ టు ద వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ట్యాగ్స్, ABBR, ఓకే, అబ్రివేషన్, బైడైరెక్షనల్, ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఎంపైజ్ టెస్ట్, స్ట్రాంగ్గా కావాలనుకుంటే సపోజ్ ఆ టెస్ట్ కోడ్ అని ఇండికేట్ చేయాలనుకుంటే మనం కోడ్ అనేది యూజ్ చేస్తాం, ఓకే. సో ఇవి కూడా దాని రెస్పెక్టివ్ సెషన్స్లో మన క్లాస్లో డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద ఎంబెడెడ్ కాంటెంట్, ఓకే. సో ఇన్ ద ప్రీవియస్ సెషన్ ఆల్సో మనం డిస్కస్ చేసాం, ఓకే. సో ఏంటి ఎంబెడెడ్ కాంటెంట్, ఎంబెడెడ్ ఎలిమెంట్స్ దేనికోసం, సో యూజ్ టు ఎంబెడెడ్ కాంటెంట్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్, ఓకే. సో మీరు ఎంబెడెడ్ కాంటెంట్ డిస్ప్లే చేయాలి, ఇలా వీడియో కానీ ఆడియో కానీ ఏదైనా డిస్ప్లే దాంట్లో ఆ పేజ్లోనే ఇంక్లూడ్ చేయాలి, ఆ పేజ్లోనే ప్లే చేయాలి, ఓకే. వేరే దానికి డైవర్ట్ అవ్వకూడదు, సో వేరే న్యూ విండో ఓపెన్ అవ్వకూడదు, ఓకే. దీంట్లోనే ఎంబెడెడ్ అవ్వాలి, ఓకే. సో అలాంటి కాంటెంట్ని మనం ఎంబెడెడ్ కాంటెంట్ అంటాం, ఓకే. సో అది చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఏంటంటే ఎంబెడెడ్ ఎలిమెంట్స్, ఓకే. సో ఏమేమి ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఇమేజ్, ఆడియో, వీడియో, ఫిగర్, ఓకే. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఇన్ ద HTML. కమింగ్ టు ద ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ చెప్పాం కదా. సో ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్కి ఇంటరాక్టివ్ కాంటెంట్కి ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అనేది HTMLలో ఉన్నాయి. ట్యాగ్స్ నథింగ్ బట్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ట్యాగ్స్ అనండి, ఓకే. కమింగ్ టు ద సో వాట్ ఈస్ ద పర్పస్, యూజ్డ్ ఫర్ ద యూజర్ ఇంటరాక్షన్ కోసం యూజ్ చేస్తాం. సో ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి, సో ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, సెలెక్ట్, డీటెయిల్స్, ఆడియో, ఓకే. సో ఇవన్నీ మనం దేనికోసం అంటే యూజర్ ఇంటరాక్షన్ కోసం, బటన్ ఉంది యూజర్ ఇంటరాక్షన్ కోసం, ఓకే. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, ఓకే. సో ఇవన్నీ యూజర్ ఇంటరాక్ట్ అవుతున్నాడు, సెర్చ్ బటన్, ఓకే. సో ఇలాంటివన్నీ డిస్ప్లే చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఏంటంటే ఇంటరాక్ట్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్ ట్యాగ్స్, ఓకే. సో ఫైనల్లీ వాట్ ఇస్ ద పర్పస్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మెటాడేటా ఎలిమెంట్స్ ఎందుకోసం, యూజ్ టు స్పెసిఫై ద మెటాడేటా ఇన్ఫర్మేషన్, ఓకే. సెక్షన్ ఎగ్జాంపుల్స్, టైటిల్, బేస్, లింక్, స్క్రిప్ట్, నో స్క్రిప్ట్, స్టైల్. సో సెక్షన్ ఎలిమెంట్స్ వాట్ ఇస్ ద పర్పస్, యూజ్ టు డిఫైన్ ద సెక్షన్స్ ఇన్ ద డాక్యుమెంట్, ఓకే. సో మనం డిఫరెంట్ కాంటెంట్ ఉంది, వాటిని సెక్షన్స్గా డివైడ్ చేయాలంటే సెక్షన్ కాంటెంట్ అనేది సెక్షన్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సెక్షన్, ఆర్టికల్, nav, హెడర్, ఫూటర్, అడ్రస్. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్. కమింగ్ టు ద హెడ్డింగ్ ఎలిమెంట్స్, ఓకే. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్డింగ్ లెవెల్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే మనం హెడ్డింగ్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్స్ H1 to H6. కమింగ్ టు ద ఫ్లో ఎలిమెంట్స్, మీరు ఏ డిస్ప్లే చేయాలనుకున్నా మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటంటే వెబ్ పేజ్లో సో ఫ్లో ఎలిమెంట్స్ అంటాం, ఓకే. అది ఏదైనా కావచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు, క్యాన్వాస్ కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్ అనేది దేని కింద వస్తాయంటే ఫ్లో ఎలిమెంట్స్ కిందే వస్తాయి, ఓకే. సో కమింగ్ టు ద ఫ్రేజింగ్ ఎలిమెంట్స్, సో యూజ్ ఇట్ టు మార్కప్ ద టెస్ట్, ఓకే. సో చూసాం కదా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్, పారాగ్రాఫ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఆ ఫార్మాట్స్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటి, ఆ ట్యాగ్స్ ఏంటి అంటే ఫ్రేజింగ్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్స్, సమ్ ట్యాగ్స్ ABR, PDO, EM, స్ట్రాంగ్, కోడ్, ఓకే. సో ఇవన్నీ సమ్ ఎగ్జాంపుల్స్. కమింగ్ టు ద ఎంబెడెడ్ ఎలిమెంట్స్, వాట్ ఇస్ ద పర్పస్, యూజ్ టు ఎంబెడెడ్ కాంటెంట్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్, ఓకే. మీ వెబ్ పేజ్ కాంటెంట్లో మీరు డిఫరెంట్ సోర్సెస్ని మీ అదే వెబ్ పేజ్లో ఎంబెడెడ్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే
ట్యాగ్స్ ఏంటి అంటే ఆర్ ఎలిమెంట్స్ ఏంటంటే ఎంబెడెడ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఇమేజ్, ఆడియో, వీడియో ట్యాగ్, ఫిగర్ ట్యాగ్. ఓకే, కమింగ్ టు ద ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్, వాట్ ఇస్ ద పర్పస్? యూజ్డ్ ఫర్ ద యూజర్ ఇంటరాక్షన్. ఓకే, సో యూజర్ ఇంటరాక్షన్ కావాలంటే యూజ్ చేసే. సో ఏమేంటి ఎగ్జాంపుల్ ట్యాగ్స్? సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ట్యాగ్స్ ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, సెలెక్ట్, డీటెయిల్స్, ఆడియో. ఓకే, సో ఐ హోప్ దట్ సో మీకు ఈ కోర్స్ అవుట్కమ్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, యూ కెన్ టెస్ట్ ఇట్. సో ఐ హోప్ దట్ మీరు పర్పస్ HTML ఎలిమెంట్స్ యొక్క పర్పస్ ఏంది, సో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ట్యాగ్స్ అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే, సో మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మిగతా డిఫరెంట్ వీడియోస్ చూద్దాం అనుకుంటే నోటిఫికేషన్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాం.